ఫస్ట్ నుంచి నీ పేరు, నీ భర్త పేరు, ఏం జరిగింది అనే విషయాలు చెప్పు. నా భర్త పేరు బాలోజీ, నా పేరు కాంతమ్మ సార్. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చిత్ర హింసలు పెడతాడు సార్. నాకు చిత్రాలు హింసలు పెట్టి నాకు చంపుతానని బెదిరిస్తాడు. చంపుతాడేమో కానీ నేను భయపడి కూడతానంటే చేనులో పోయి దాక్కుంటానా, కండలో పోయి దాక్కుంటానా, ఎవరి ఇంటికాడ పోతే వాళ్ళ ఇంటికాడ వచ్చి కొడతాడు అని నేను ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా నేను ఏరుకుంటా వచ్చిన. చిత్ర హింసలు పెడతాడు ఇంట్లో. మా కొడుకు హాస్టల్ పోతాడు, మా బిడ్డకి పెళ్లి చేసిన అయిపోయింది. ఇద్దరు మేము ఎప్పుడు చంపుతాడో ఏం చంపుతాడో అని భయపడి నేనే చచ్చిపోతా. ఎందుకు కొడతానా, ఇగో ముక్కు మీద చూడు బాగా కొట్టిండు. రక్తం వెళ్ళినాక ఇడిచిపెట్టి ఊరికిపోయినా ఏం లేదని నేను చస్తా అని మందు తెచ్చిన. ఆనాడు మా కొడుకు బరండి శిశి తెచ్చిండు ఒక పాసే. మా కొడుకు పోయిండు, మళ్ళీ ఇచ్చిపోయిండు. నేను తాగుతా అని అట్లా పోసుకున్నా సార్. అయితే ఆయన ఏమి చేసిండు, నేను తాగుతా మందు అని నా చేతుల నుంచి ఆయన గుంజుకొని తాగిండు. తాగిండేమో భయపడి నాకు మళ్ళీ కొడతాడేమో అని నేను ఊరికిపోయినా సార్. అయితే మా బావల ఇంటికాడ పోయినా. మా బావల ఇంటికాడ పోతే మా బావ మీద కేసు పెట్టిండట. మా అత్తమామలు అప్పు అయినా నేను అప్పు అయిన మా అత్తమ్మ మామ నేను అప్పు మీద గొడవ వచ్చింది మాకు. మళ్ళా నువ్వైనా నీ కొడుకు ఒక మాట కూడా చెప్తాడు, గింత కొడతాడు అని మా పాలోళ్ళు చెప్తే నీ కొడుకు నీ హరుడులా పెట్టేవా అని అంటే నేనేం చేయాలి, సావిని రాదు, ఎవరికి వస్తే నాకెందుకు, నాకే మనిషి అంత లేదు. కొడుకు మంచోడు ఉన్నాడా, కొడుకు సంగతి నాకు అన్ని తెలుసు. ఇంకా నేనేం చెప్పాలి, నా కొడుకు నా మాట వింటాడని మా అమ్మ అన్నాడు సార్. నువ్వే